అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే వారిని దూషించుకుంటూ హేళన చేసుకుంటూ గతంలో ఎలాగైతే మాట్లాడారు. ఎందుకంటే నేను మొన్న అంబటి గురించి చెప్తా ఉన్నా. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలో ఉన్నాను. ఆ రోజు మా అధినాయకుడు కంటతడి పెట్టడం కారణం ఇదే అంబటి. అతను స్పీచ్ ఇస్తూనే వక్రీకరంగా అందరిని రెచ్చగొట్టి మా మీద దాడి చేసి మా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మా మంత్రులు డోలా గారును రవి గారు, ఏలూరు సాంబశివరావు, మేము నలుగురు ఉంటే మా మీద దాడి చేసిన తర్వాత మా అధినాయకులు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచి కంటతడి పెడితే దాన్ని కూడా మీరు హేళనగా మీ సోషల్ మీడియాలో పెట్టుకున్న సంగతి. మేము అలాంటి ఎవరిని తప్పుగా మాట్లాడడం అలా అని చెప్పి మేము నిరాశ కూడా మేమేం పడం. కానీ ప్రజలు ఆగ్రహం అనేది తెలుస్తూ ఉంది మనకి. మనం ఎప్పుడు ఒక డిసిప్లిన్, డెడికేటెడ్, రెస్పాన్సిబుల్ ఫీల్ అయిన నాయకుడిని ఇట్లా తప్పుడు కేసులు పెట్టో లేకపోతే ఆయనకి అడ్డు పెట్టాలని ఒక మానసికంగా కుంగతీయాలని చెప్పే లక్ష్యంతో మీరు చేయకూడదు. ఇప్పుడు నేను వైసీపీ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కావాలా, లేకపోతే ఇలా మతాల కులాల మధ్య చిచ్చులు పెట్టి అందరూ భయభ్రాంతులయ్యే వాతావరణం కావాలని నేను సూటిగా అందరిని కూడా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మేము చాలా క్లియర్గా ఉంటాం. మా వాళ్ళైనా కూడా ఒక లైన్ ఉంటుంది మాకు. ఒక లైన్ దాటితే ఎప్పుడు కూడా మా క్రమశిక్షణని మా నాయకుడు దాటితే అతిక్రమిస్తే ఎవరు కూడా మా నాయకుడు ఒప్పుకోరు. దానికి నిదర్శనం ఏంటి అంటే వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మా సోదరి ఆవిడ మీద తప్పుడు రాతలు రాస్తే కూడా అతను వెంటనే అరెస్ట్ చేసి మేము జైలుకి పంపించాం. అతని కులమో మొత్తం మేము చూడలేదు, అతను ఎవడో కూడా మాకు తెలియదు. అది మా చిత్తశుద్ధి. ఎప్పుడన్నా కూడా మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, వాళ్ళ పట్ల ఎక్కడ కూడా వ్యక్తిగత హననం చేయకూడదు, ఏ రాజకీయ నాయకుడి పట్ల కూడా వ్యక్తిగత హననం చేయకూడదు అనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడడం. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మహిళ మా సోదరిగా భావించి వారిని గౌరవిస్తాం తప్ప ఎక్కడ కూడా మేము తప్పులు మాట్లాడడం, తప్పులు తోలం. మీరు ఏదైతే 30 లక్షల మంది అనారోగ్యానికి పాలయ్యారో, ఏదైతే 30,000 మంది తాలిబట్లు పోవడానికి కారణం అయ్యారు, అలాంటి నకిలీ మద్యంలో జైలుకు వెళ్ళి మీరేం స్వతంత్రం కోసం పోరాడాలని చేయలేదే, సభ్య సమాజం ఎదుగుదల కోసం మీరేమీ చేయలేదే. వీళ్ళందరి హాని కలిగించే నకిలీ మద్యంలో జైలుకు పోయారు. పోయి వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు లేకపోతే ఎట్లా? మీరేం మాట్లాడుతున్నారు వచ్చిన తర్వాత? మా అధినాయకుల గురించి అవ్వచ్చు, వారి తనయులు లోకేష్ గారి గురించి అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి అవ్వచ్చు, మీరు మాట్లాడే భాష ఏంటి? ఒక స్టేచర్ నాయకుల్ని మేము మా నోట్లో మాటలు కూడా రావడం అట్లాంటి మాటలు తోలుతున్నారంటే అసలు మీ సిద్ధాంతం ఏంటి? మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్రాల్లో ఎందుకు ఈ అశాంతి క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. తప్పకుండా మీ అన్నిటికి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలని కూడా చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీరు సీట్లు మారచ్చు, ఇక్కడ ఎటు ఓట్లేయని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ కూడా ప్రజలు తరిమేస్తారు మిమ్మల్ని. ఎక్కడి నుంచో అర్హత లేదు. ఎందుకంటే గతంలో 1924లో మీరు చేసిన అరాచకాలు దానికి చెప్పాను. 151 నుంచి 11 చేశారు. అది గట్టి హెచ్చరిక మీకు. అయినా కూడా మీరు మార్పు లేకపోతే 11 కాదు కదా, మీరు రాజకీయంలో నిల్చునే అర్హత కూడా కోల్పోతారు మీ పార్టీ నుంచి ఎవరన్నా కూడా నాయకులు చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ భాష అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా కూడా చెప్పుకోవాల్సినంత. అది అమరావతి రైతులను తిట్టారు, రైతులను జైల్లో పెట్టారు. అలాగే మరీ ముఖ్యంగా ఏదైతే అమరావతి హౌస్ కమిటీ వేసే ముందు కౌన్సిల్లో గౌరవ చైర్మన్ గారు వారి యొక్క ఆర్డర్ పాస్ చేసేటప్పుడు గ్యాలరీలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు, వారి పక్కన నేనే నుంచున్నాను. అప్పుడు ఎప్పుడైతే హౌస్ కమిటీ అని చెప్పేసి చెప్పారో అప్పుడు మీరు వారి అన్న మాటలు, వారు రెచ్చగొట్టే మాటలు ఈరోజు కూడా మా చెవులో వినపడతా ఉన్నాయి. ఆ రోజు కూడా తల్లిదండ్రులను దూషించారు, ఈ రోజు కూడా తల్లిదండ్రులను దూషిస్తూ ఉన్నారు. మనకు ఒక డెమోక్రసీ, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఆచారాలు అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులు దూషించే ఈ యొక్క బ్యాడ్ సిస్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉంది. అందరూ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పునర్నిర్మాణంలో ఉంది. దానికోసం ఒక యాగంలాగా యజ్ఞంతో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు వీరు. ఏదైతే మన దావోస్ ట్రిప్పు అద్భుతంగా జరిగిందో, పెట్టుబడులు ఈ దేశంలో అన్నిటికంటే కూడా అత్యధికంగా 25% ఈ రాష్ట్రానికి వచ్చాయో, ఏదైతే కూటమి సమిష్టిగా పనిచేస్తూ ఉందో దీన్ని డిస్టర్బ్ చేయాలి. ఈ రాష్ట్రాన్ని
వెనక్కి లాగాలి అనే కుట్రతో కుతంత్రంతో ఈరోజు కులాలను మతాలను అడ్డుపెట్టుకొని ఇవన్నీ కూడా